ఏ తండ్రి కూడా తన కూతురిని అనరాని మాట నిన్న కాపు నేతగా చెప్పుకునే ముద్రగడ్డ పద్మనాభం తన కూతురు అయినటువంటి క్రాంతిని అనటం ద్వారా తన నీచ బుద్ధినైతే బయట పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డితో అంటగాగటం కోసం సొంత కూతురిని సైతం నా కూతురు కాదు అని చెప్పుకోవడానికి వెనకాడని వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం. ఏ కూతురు ఎలా ఉన్నా ఏం చేసినా తండ్రి కడుపులో పెట్టి చూసుకుంటాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. అది తప్పు అవనివ్వండి, ఒప్పు అవనివ్వండి, కూతురికి ఎల్లవేళలా అండగా ఉండే వ్యక్తి తండ్రి. అలాంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి ముద్రగడ్డ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోవటమే కాకుండా తన కూతురేదో తన మీద విమర్శ చేసిందని చివరికి నా కూతుర్ని ప్రాపర్టీ అంట, ఒక కూతుర్ని ప్రాపర్టీ అని ఆస్తి అని మాట్లాడిన ఏకైక వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభమే. కాపు ఉద్యమ నేతగా చెప్పుకునే ముద్రగడ ఇంత దిగజారిపోతాడు, ఇంత నీచ బుద్ధి ఉంటుంది. ముద్రగడ్డ పద్మనాభం అసలు రూపం ఇదని ఇప్పటివరకు చాలామందికి తెలియదు. తన కూతుర్ని ప్రాపర్టీ అంటున్నాడు. నా కూతురు ఇంక నా ప్రాపర్టీ కాదు, అత్తారింటి ప్రాపర్టీ అంట. ఇప్పటి వరకు ఏ తండ్రి కూడా తన కూతుర్ని కానీ కొడుకుని కానీ ప్రాపర్టీగా భావించలా, ఆస్తిగా భావించలా. కానీ ముద్రగడ్డ పద్మనాభం నిన్న మొట్టమొదటిసారిగా అలాంటి వ్యాఖ్యలు చేయడంతో సభ్య సమాజం అంతా కూడా తలదించుకునే పరిస్థితి. అసలు ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనేది కూడా మనం ఒకసారి పరిశీలిస్తే, మొన్న ముద్రగడ్డ పద్మనాభం ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించకపోతే ముద్రగడ్డ రెడ్డిగా నా పేరులో పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి ఒక సవాల్ కూడా చేయడం జరిగింది. సో దాదాపుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అనేది లాంఛనమే, కాకపోతే ఎన్నికలు జరగాలి అంతే. కాబట్టి ముద్రగడ్డ తన పేరును మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా అది ట్రోల్గా మారింది. అయితే ముద్రగడ్డ చేసిన వ్యాఖ్యల పట్ల తన కూతురు ఖండించింది. సో ఎవరి రాజకీయ అభిమానం వాళ్ళకు ఉండొచ్చు, అందులో సందేహం ఏమీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉంటే ఆ చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో లేదా? అయితే తన కూతురు ఏమందంటే, నా తండ్రి ఆ మాట్లాడిన మాటలను అయితే నేను క్షమించడం లేదు, మేము పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నాము. వైఎస్ఆర్సీపీ మా నాన్నని రాజకీయం కోసం ఉపయోగించుకుంటుంది, ఆ తరువాత మా నాన్నని కనీసం చూడను కూడా చూడదు. ఆ విషయం ఆయనకు తెలియటం లేదు, తెలియకే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. అవన్నీ ఆయన వ్యక్తిగత విమర్శలు, మేము మాత్రం పవన్ కళ్యాణ్కు అండగానే ఉంటాం అని చెప్పి ఆవిడ ఒక ప్రెస్ నోట్ లాగా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ముద్రగడ్డను తీవ్రంగా డ్యామేజ్ చేసింది. తన సొంత కుటుంబంలోని సొంత కూతురే ముద్రగడ్డ పద్మనాభం మాటలతో వ్యతిరేకించడంతో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్గా మారింది. ముఖ్యంగా కాపు నేతలందరూ కూడా ముద్రగడ్డ కూతురు క్రాంతి తీసుకున్న నిర్ణయాన్ని హర్షించారు. పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఆవిడ మాటలను స్వాగతించారు. కానీ ఇది కడుపులో మంట పెట్టుకుని ముద్రగడ్డ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఏం మాట్లాడాడంటే, మాట్లాడిన వ్యక్తికి నాకు సంబంధం లేదు, అంటే నా కూతురికి నాకు సంబంధం లేదు, ఆవిడ ఇప్పుడు నా ప్రాపర్టీ కాదు, పెళ్లి చేసే వరకే నా ప్రాపర్టీ, పెళ్లి చేసిన తర్వాత అత్తారింటి ప్రాపర్టీ అని చెప్పి ఒక వస్తువునో లేదా ఒక ఆస్తినో చూసినట్టుగా తన కూతురిని అత్యంత నీచంగా అవమానించిన చరిత్ర ఈరోజు ముద్రగడ్డకు వచ్చింది. ఇలాంటి వాళ్ళు సమాజంలో పెద్దవాళ్ళుగా చెప్పుకుంటారు. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ళే రాజకీయాల కోసం సొంత కూతురుల్ని ఆస్తులుగా భావించి చివరికి నాకు సంబంధం లేదు అనే స్థాయి వరకు వచ్చింది అంటే ఎంతలాగా దిగజారిపోయారో అర్థమవుతుంది. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరని మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఇక్కడ ముద్రగడ్డ పద్మనాభానికి బంధుత్వం కంటే రాజకీయమే ముఖ్యం. అది కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవినీతి పరుడుకు వంతపాడటం ఆయన ఉద్దేశం. వాళ్ళ కూతురు కూడా ప్రశ్నించింది, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కాపు సంక్షేమానికి ఏం చేశాడని నువ్వు వెళ్ళావు. ఒక వ్యక్తిని సపోర్ట్ చేశాడు అంటే, అందులోనూ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేవాళ్ళు కన్నా ఒక వ్యక్తికి సపోర్ట్ చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో మేలు జరిగి ఉండాలి. కాపుల సంక్షేమానికి ఏడాదికి 2,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తానని ఈ 5 ఏళ్లలో 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. గతంలో చంద్రబాబు గారు పెట్టిన 5% రిజర్వేషన్ రద్దు చేసి వారిని ఉద్యోగాలకు దూరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే ప్రతిసారి కూడా కాపుల్ని రాజకీయంగా ఆర్థికంగా వేధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వంగవీటి రంగాను చంపిన వారిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి వాళ్ళకి ముద్రగడ్డ ఏ ఉద్దేశంతో సపోర్ట్ చేశాడు? ఈరోజు తన కూతురు మాట్లాడిన దాంట్లో తప్పులేదే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయం కోసం వాడుకుంటాడు, ఆ తర్వాత పక్కన పడేస్తాడు. నిన్ను కూడా అలాగే ఇప్పుడు ఎన్నికల కోసం కాపులు ఓట్ల కోసం వాడుకుంటున్నాడు. రేపు ఎన్నికలైన మరుక్షణం ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తిని పక్కన పడేస్తాడు.
జగన్మోహన్ రెడ్డి గెలవనివ్వండి, ఓడిపోనివ్వండి, రాజకీయం కోసం మాత్రమే హక్కును చేర్చుకుంటాడు. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో తుని రైలు ఘటన మనందరికీ తెలుసు, రైలు తగలబెట్టిన ఘటన. ఆ రోజు దాన్ని టీడీపీ మీదకి జనసేన మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఘటన వెనక ఉన్నది కూడా ముద్రగడ్డేనేమోననే అనుమానం ఇప్పటికీ కలుగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఆ రోజు టీడీపీ కన్నా ఆ పని చేసి ఉండుంటే ఆ కేసులు జగన్మోహన్ రెడ్డి ఎత్తాడు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తుని ఏదైతే రైలు ఘటన ఉందో దానికి సంబంధించిన కేసులు ఎత్తేసాడు. కాబట్టి ఈరోజు ముద్రగడ్డ తన ఒక నీచ బుద్ధిని బయట పెట్టుకున్నాడు. ఎప్పటి నుంచో తనకు రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆకాంక్ష ఉంది. పైగా ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించటం, ఏం ఉద్ధరించావని. మీరేం ఉద్ధరించారు? మంత్రులుగా చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు, ఎంపీలుగా చేశారు, కీలకమైన పదవులు అనుభవించిన ఏ రోజు కూడా కాపు సంక్షేమం గురించి ఇసుమంతా కూడా ఆలోచించని మీరు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్కి ఎక్కడా పదవి రాలేదే, తనకు పూర్తి స్థాయి మెజార్టీ రాలేదే, తన సభ్యుల్ని పూర్తి స్థాయిలో అసెంబ్లీలో కూర్చోపెట్టలేదే. పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పదవులు అనుభవించిన తర్వాత ఏం చేసేవారు అడిగితే అర్థం, పవన్ కళ్యాణ్కి రాజ్యాధికారం ఇంకా రాలేదు కదా. ఇప్పుడు రాబోతుంది రాజ్యాధికారం. తన సభ్యులు శాసనసభకు వెళ్ళబోతున్నారు, పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు, వాళ్ళ సభ్యులు మినిస్టర్లు కాబోతున్నారు. అప్పుడు నువ్వు ప్రశ్నించాలా కాపుల సంక్షేమానికి ఏం చేశారు అని. ఈ పదవులు నువ్వు అనుభవించావు కదా, మంత్రిగా చేసావు కదా, ఎమ్మెల్యేగా చేసావు కదా, ఎన్టీ రామారావు టైం దగ్గర నుంచి కూడా కొద్దో గొప్ప నీకు రాజకీయాల మీద అవగాహన ఉంది కదా. మరి ఏ రోజు కాపుల సంక్షేమం గురించి మాట్లాడలేదే? నువ్వు మంత్రిగా చేసినప్పుడు కాపు సంక్షేమానికి ఏం చేసావు? నువ్వు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కాపు సంక్షేమానికి ఏం చేసావు? చెప్పగలవా? మరి పవన్ కళ్యాణ్ ఎలా ప్రశ్నిస్తావు? నువ్వు ఏదైనా చేసుండుంటే కాపు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నావు నువ్వు. ఈ ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి కాపు ఉద్యమాన్ని ఎందుకు చేశాడు? పైసల కోసం చేశాడు. కాపుల నుంచి పైసలు దండుకుని మీకు అండగా నేనున్నానని చెప్పడం కోసం, దోచుకోవడం కోసం చేసిన ఉద్యమే ఈ కాపు ఉద్యమం. లేకపోతే ఏం సాధించావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి నుంచి ఏం సాధించావు నువ్వు చెప్పు. 5 ఏళ్లలో నువ్వు తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు రెచ్చిపోయినటువంటి నువ్వు వైసీపీ వచ్చిన తర్వాత ఎందుకు కుక్కుని పేరులాగా అయిపోయావు? ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉంటానన్నావు? చెప్పాలి కదా సమాధానం. కాబట్టి ముద్రగడ్డ అనే వ్యక్తి అత్యంత నీచమైన వ్యక్తి, అత్యంత దిగజారుడు వ్యక్తి, కన్న కూతుర్ని ప్రాపర్టీ అనే వ్యక్తి. పెళ్లి చేసిన తర్వాత కన్న కూతురుతో నాకు సంబంధమే లేదు, ఇక తెగిపోయినట్టే బంధాలు అన్నటువంటి నీచమైన వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం. కాబట్టి ప్రజలు ఆలోచించాలా, ఎవరి కోసం ముద్రగడ్డ పద్మనాభం పనిచేస్తున్నాడు, ఏ లక్ష్యంతో పనిచేస్తున్నాడు అనేది ఈరోజు సొంత కుటుంబాన్ని చూస్తే తెలుస్తుంది. చివరికి జగన్మోహన్ రెడ్డి లాగానే కుటుంబం మొత్తాన్ని కూడా దూరం పెట్టే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి అంతే కదా, తల్లిని చెల్లిని ఏం చేశాడు? బయటకు గెంటేశాడు. ఇప్పుడు ముద్రగడ్డ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో తన కూతురు నోరు విప్పిందని, అసలు నా కూతురే కాదనే ప్రయత్నం. ఈరోజు పెళ్ళయింది, తర్వాత నాకు సంబంధం లేదన్నాడు. రేపటి రోజున నా కూతురే కాదని ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. వైసీపీ నేతలు అనలేదా షర్మిల అసలు రాజశేఖర రెడ్డి కూతురే కాదని? అలాగే ముద్రగడ్డ కూడా రేపు నా కూతురే కాదన్నా అంటాడు. సో ముద్రగడ్డ దిగజారుడు రాజకీయం ఇది. ముద్రగడ్డ కూతురుకి ప్రజలందరూ కూడా అండగా ఉంటారు. పాపం ఒక ఉన్నతమైన లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారిని మంచి స్థితిలో చూడాలి, సమాజానికి ఆయన ఏదో చేయాలనే ఒక ఉద్దేశంతో, అందులోనూ ఇదే క్రమంలో వైఎస్ఆర్సీపీ మాయలో పడి తన తండ్రి నష్టపోతున్నాడని చెప్పినందుకు ఈరోజు నా కూతురే కాదనటం, లేదా కూతురిని ఒక ప్రాపర్టీ, ఒక ఆస్తి కింద లెక్క కట్టడం, ఇలాంటివన్నీ ముద్రగడ్డగా చెందింది. కాబట్టి ముద్రగడ్డ లాంటి నీచమైన వ్యక్తులు చేసే రాజకీయాన్ని ప్రజల ఎవరు కూడా నమ్మొద్దు. ఉద్యమం ముసుగులో వైసీపీకి ఊడిగం చేసే వ్యక్తే ఈ ముద్రగడ్డ పద్మనాభం.